గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని, నియంతృత్వ పాలన కొనసాగిస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ భాను ఆరోపించారు. భూముల వేలాన్ని అడ్డుకున్నందుకు విద్యార్థులను అక్రమ అరెస్టు చేసి ఇప్పటివరకు విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. అరెస్టు చేసిన హెచ్సియు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. భూముల వేలాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడమే కాకుండా తీవ్రంగా గాయపరిచి అరెస్టు చేశారని ఆరోపించారు. తక్షణమే భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిన్న హైదరాబాద్లో హెచ్సియు సెంటర్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ భూములని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వేలం వేస్తుందని, అక్కడ బుల్డోజర్లను తీసుకొచ్చి అక్కడ హెచ్సియు భూములని అక్రమంగా వేలం వేయడానికి ప్రయత్నం చేస్తుందని అక్కడ విద్యార్థులు నిరసన చేస్తే అక్కడ విద్యార్థులని అక్రమంగా పిడిగుత్తులు గుద్దుతూ అమ్మాయిలను చూడకుండా అరెస్టులు చేశారు. ఇంతవరకు హెచ్సియు విద్యార్థులని ఇంతవరకు విడుదల చేయలేదు. వెంటనే అక్కడ అక్రమంగా అరెస్టు చేసిన హెచ్సియు విద్యార్థులని విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.